హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్. నేను మీ నిహారిక. ఈరోజు మీకు నేను ప్యాన్ మీద ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది క్రిస్పీగా ఉంటుంది అండ్ మాడకుండా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇక్కడైతే నేను ఒక 7 పీసెస్ తీసుకున్నాను. దానికి ఒక 1/2 స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ ధనియాల పొడి, కారం 1 స్పూన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ అండి. 7 పీసెసే కాబట్టి మనం 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. అండ్ ఇక్కడ గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ వచ్చి 1/2 చెక్క. ఇవి చిన్న నిమ్మకాయలని నేను 2 వేసాను. మీన్స్ ఒక నిమ్మకాయ ఫుల్ వేసేసాను. గింజలు లేకుండా వేసుకోండి. ఇలాగా ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర పొడి అండ్ గరం మసాలా, అంతే అండి. మీరు కారం బదులు పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, అంటే మాడిపోతుంది అలా అనుకుంటే. కానీ నేను కారం వేసినా అసలు మాడలేదు. ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మస్టర్డ్ ఆయిల్తో అంటే ఆవాల నూనె అండి. ఆవాల నూనెతో ఫిష్ ఫ్రై చేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ట్రై చేయండి. లేదంటే వేరుశనగ నూనె, లేదంటే నార్మల్ ఆయిల్ ఏదైనా ట్రై చేయొచ్చు. ఇలా ఈ మసాలా అంతా పేస్ట్ కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు కొంచెం చూసుకోండి ఉప్పు అది. సో ఇలా పీసెస్ అన్నిటికీ బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. కలుపుకునేటప్పుడు జాగ్రత్త అండి, ముళ్ళు గుచ్చుకుంటాయి, చూసుకొని చేయండి. ఇక్కడ ఫిష్ ఫ్రైకి మరీ లావుగా అయితే కట్ చేయించుకోవద్దు. షాప్లో తెచ్చుకునేటప్పుడు వాళ్ళకి ఫ్రై కంటే వాళ్ళు కొంచెం థిన్గా కట్ చేసి ఇస్తారు, ముక్కల్ని పల్చగా. సో అలా కట్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని నేనైతే ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాను. నేను ఆ రోజు త్వరగా చేయాలని చెప్పేసి 1/2 అవర్ పెట్టుకున్నాను. లేదు మీరు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, ఒక 1/2 అవర్ అన్నా బాగా పడుతుంది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి, ఇలా మనం దోశ పోసుకునే ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్ కానీ నార్మల్ ప్యాన్ అయినా సరే, దాంట్లో ఆయిల్ వేయండి. అంటే మరీ డీప్ ఫ్రైకి వేసినంత ఆయిల్ కాదు, ఇది పెనం మీద కొంచెం ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్, టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఇది మీడియం ఫ్లేమ్లోనే ఈ ముక్కల్ని వేసి వేపుకోవాలండి. అండ్ ఫస్ట్ ముక్కలు వేసినప్పుడు పైన లిడ్ పెట్టండి. మూత పెట్టి వేపుకున్న తర్వాత మీరు రెండో వైపు వేపుకునేటప్పుడు మూత తీసేయండి. అండ్ మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి. చూసారా అలా క్రిస్పీగా వేగాయో, అండ్ లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది. చూసారు కదా, ఎమ్మీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.